ఉండ్రాళ్ళయ్య దండాలయ్య గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన సందడి పల్లెటూళ్లకు చేరిన బొజ్జ గణపయ్యలు. నేడు వినాయక చవితి పండుగ అదిగో ఇదిగో అంటూనే ఏడాది కాలం పాటు పూర్తయింది. వినాయక చవితి పండుగ కూడా రానే వచ్చింది. వినాయక చవితి వేడుకలు అత్యంత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి. ఇందులో నిమజ్జనం వేడుకలు భలే రంజుగా ఉంటాయి. డప్పు వాయిద్యాలతో రంగులు చల్లుకుంటూ కేరింతలు, కేకలు, నృత్యాలు వంటి వినోదాలు ఎంతో ఆకట్టుకుంటాయి. పిల్లా పాపలు మొదలుకొని పెద్దల వరకు ఈ గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం విశేషం. ఇక ఉండ్రాళ్ళయ్య, దండాలయ్య, అలాగే జై జై గణేష, జై కొడత గణేష, వరములివ్వు బుజ్జి గణేష ఈ పాట వింటే వినాయక చవితి పండుగ గుర్తుకు వస్తుంది. ఈ వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఏ పల్లె చూసినా సందడి కనిపిస్తుంది. బొజ్జ గణపయ్య ప్రతిమలు కూడా వచ్చి చేరుతున్నాయి. వినాయక చవితి పండుగ వస్తుంది అంటే అటు పట్నం నుంచి ఇటు పల్లె వరకు ఒకటే సందడి కనిపిస్తుంది. ఈ వేడుకలను ఈ దఫా ముందస్తుగానే పండుగ సామాగ్రి వచ్చి చేరుతుంది. సాధారణంగా పండుగ రోజున చలువ పందిళ్లతో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేస్తారు. ఈ దఫా మాత్రం పండుగకు 2-3 రోజులు ముందుగానే మండపాలు సిద్ధం చేశారు. ప్రతిమలను కూడా తెచ్చారు. పండుగ రోజున ప్రత్యేక మండపాలలో వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3 లేదా 5 రోజుల తర్వాత గణేష్ నిమజ్జనంతో చవితి వేడుకలు ముగుస్తాయి. ఈ దఫా నిమజ్జనానికి నీరు కూడా పుష్కలంగా ఉంది. ఇక నిమజ్జనం రోజు కోలాహలంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు ఏకమై రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాలతో గణేష్ ఊరేగింపు కార్యక్రమం అత్యద్భుతంగా ఉంటుంది. వినాయక చవితి పండుగ గురించి ఒక్కసారి అవలోకనం చేసుకుందాం. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండుగలలో వినాయక చవితి ఒకటి. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రధాన పండుగగా గుర్తింపు ఉంది. హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలలో నిర్వహించే గణేష్ నిమజ్జనాన్ని దేశ ప్రజలందరూ ఆసక్తిగా వీక్షిస్తారు అంటే అతిశక్తి లేదేమో. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా గొప్ప వేడుకలా జరుగుతోంది. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుడిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే వినాయకుడు పవిత్రతకు, విజయానికి మారుపేరుగా నిలిచినట్లు శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే ఏ పనులు చేపట్టినా, ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా విజయవంతం కావాలని విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహిస్తారు. అలాగే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు తలపెట్టినా కూడా ప్రారంభ సమయంలో వినాయకుడిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది. ఫలితంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరగకుండా తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయటంలో సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. అందుకే వినాయకుడిని ఆదిదేవుడిగా ప్రజలు కొలుస్తారు. రంగస్థల నాటకాలు, చెక్క భజనలు, కోలాటం వంటి కార్యక్రమాలలో కూడా ప్రారంభ సమయంలో వినాయకుడిని ప్రార్థించటం జరుగుతోంది. అంతేకాకుండా వినాయకుడి గురించి శ్లోకాలు చదవటం, వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలరని శాస్త్రాలు చెబుతున్నాయి. శివపార్వతుల కుమారుడైన వినాయకుడు సంవత్సరంలో ఒకరోజు అతిథిగా వచ్చి 10 రోజుల పాటు మనతో సంతోషంగా గడిపి వెళ్తారనేది కథ వాడుకలో ఉంది. అలాగే మనలను ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కాపాడతారని భక్తుల విశ్వాసం. ఈ 10 రోజుల తరువాత తన తల్లిదండ్రుల స్థావరమైన కైలాసగిరికి వెళతారనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది. ప్రతిరోజు దేవుడికి పూజ చేసే ముందు ప్రధానంగా వినాయకుడి శ్లోకం ప్రారంభించటం ఆనవాయితీగానే కాకుండా సాంప్రదాయంగా కూడా వస్తూ ఉంది. వినాయకుని విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయటానికి పండితులు ఉంటారు. దీనికి కారణం నైవేద్య ఆరాధకుడిగా వినాయకుడికి పేరు ఉండటం. వినాయక చవితి సందర్భంగా ప్రతిమలను కొనుగోలు చేయదలిచిన వారు విగ్రహంలో ఎడమవైపున తొండం ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుత పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి ప్రతిమను మట్టితో తయారు చేసిన వాటిని వినియోగించాలని ప్రభుత్వం కోరుతోంది. ఆ దిశగా అందరూ మట్టి వినాయక ప్రతిమలను వినియోగిస్తారని ఆశిద్దాం. విషయ సేకరణ గజ్జెల శేషారెడ్డి, సీనియర్ పాత్రికేయులు, పులివెందుల.